సో, కొంతమంది ఏమంటారంటే, మూవీస్ ప్రభావం అయితే ఆడియన్స్ పైన ఉండదని జెప్పి కొంతమంది అంటారు. సో, కొంతమంది ఏమంటారంటే, లేదు లేదు. సో, పక్కాగా ఈ మూవీస్‌లో చూపిచ్చే కొన్ని సంఘటనలు గాని, లేదంటే కొన్ని వేస్ కానీ, అది ఆడియన్స్ పైన ప్రభావం చూపిస్తదని జెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారనమాట. సో, రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒక సంఘటన జరిగింది. సో, ఈ సంఘటనకి ఖచ్చితంగా మూవీ రిఫరెన్స్ ఉందని జెప్పి గూడా సో, పోలీసులు గూడా చెప్పారు. అలాగే ఆ ముద్దాయి గూడా చెప్పారనమాట. ఆ సినిమా చూసే నేను ఇలా చేయాల్సొచ్చిందని జెప్పి గూడా ఆయన చెప్పారు. అసలు ఏంటి? ఆ కేసేంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సినిమాల ప్రభావం ఆడియన్స్ పైన ఉంటుందా? లేదా? అని దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. హైదరాబాద్‌లో ఒక సంఘటన అయితే జరిగింది. సో, ఏంటంటే ఒక వ్యక్తి వాళ్ళ వైఫ్‌ని చంపేసి చాలా ఘోరంగా అయితే చంపేసి సో, ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో నానబెట్టి అలాగే కొంత బాడీనైతే హీటర్‌లో నానబెట్టేసి బాగా ఉడికిచ్చేసి ఆ తర్వాత అందులో ఉంచి అంటే పార్ట్‌లుగా తీశారు కదా! సో, ఆ బోన్స్‌నైతే బాగా కాల్చి పొడిగా చేసి ఆ మొత్తాన్నంతా కలిపి ఒక చెరువులో కొంచెం పడేశారంట. కొంచెం వాష్‌రూమ్‌లో సింక్‌లో పడేశారని కూడా సో, ఆయనైతే ఇన్వెస్టిగేషన్‌లో అయితే చెప్పాడనమాట. అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌గా సంక్రాంతి టైంలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి గొడవ వచ్చిందంట. ఆయన పేరు గురుమూర్తి అనమాట. ఆయన వాళ్ళ వైఫ్‌తో గొడవ జరిగింది. సో, అంటే ఆ రోజు 13వ తేదీ. సో, ఆ రోజు నైట్ గొడవ పడ్డారంట. ఆ గొడవలో ఏంటంటే కొంచెం సీరియస్ డిస్కషన్ జరగడం వల్ల ఆమె తన తాళ్ళని అతన్ని మొహానికేసి కొట్టిందని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. సో, ఆ కోపంలో ఏంటంటే ఆయన గట్టిగా ఆమెను తొయడం వల్ల ఆమె చనిపోయిందంట. గొడవ తగిలో సంథింగ్ ఏదో తగిలి చనిపోయిందంట. సో, చనిపోయిన తర్వాత ఆ బాడీని ఏం చేయాలని చెప్పి ఆయన బాగా ఆలోచించారంట. సో, ఆ టైంలోనే ఆయన ఒక సినిమా చూసున్నాడు. అంటే దాని బిఫోర్ ఒక సినిమా చూసినాడు. ఆ సినిమా పేరేంటంటే 'మోక్షదర్శిని'. ఇది మలయాళం సినిమా. రీసెంట్‌గా ఓటీటీలో హాట్‌స్టార్‌లో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో కథ ఎలా ఉంటదంటే ఒక కుటుంబం ఉంటదనమాట. ఒక స్ట్రీట్‌లో ఒక కుటుంబం ఉంటది. ఒక తల్లి, కొడుకు హౌస్‌లో ఉంటారు. అయితే వాళ్ళు ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటారనమాట. సో, ఆ అమ్మాయి ఏంటంటే ఫారెన్‌కెళ్ళిపోయి ఉంటది. బట్ అక్కడేంటంటే ఆ అమ్మాయి లీడ్ చేసే విధానం వాళ్ళకి నచ్చదనమాట. అంటే తనేంటంటే ఒక లెస్బియన్ టైప్ అనమాట. సో, ఆ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ వీళ్ళ పరువు పోతుందని చెప్పి ఈళ్ళేం చేస్తారంటే ఆ అమ్మాయిని ఫారెన్ నుంచి రప్పిచ్చేసిన తర్వాత అమ్మాయిని చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత ఆ బాడీని ఎలా డిస్పోజ్ చేస్తారంటే కొన్ని పెస్టిసైడ్స్ అంటే యాసిడ్ ఆ టైప్ తీసుకొచ్చి కొన్ని కెమికల్స్ అయి తీసుకొచ్చి మొత్తం ఆ బాడీని అంతా ముక్కలుగా చేసి ఆ బాడీని మొత్తం ఆ కెమికల్స్‌లో నానబెట్టేసి ఆ కెమికల్‌లో బాగా నానిపోయిన దాన్ని అక్కడున్న సింక్‌లో వేస్తారనమాట. సో, అదేంటంటే అలా డ్రైనేజ్‌లోకి వెళ్ళిపోతది. సో, ఇలా ప్లాన్ చేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్‌ని మన గురుమూర్తి అనే వ్యక్తి అయితే ఫాలో అయ్యాడు. అలానే వాళ్ళ వైఫ్‌ని ముక్కలుగా నరికి సో, కొంచెం బాడీనైతే కుక్కర్‌లో ఉడకబెట్టి కొంచెం హీటర్‌లో ఉడకబెట్టేసి సో, మిగిలిన ఎముకల్ని ఇవన్నీ అంతా కలిపి బాగా కాల్చి పొడి చేసి కొంచెం అయితే ఎక్కడో చెరువులో పడేశారంట. సో, ఇది జరిగింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఒక 3 డేస్ అంటే 16థ్ వరకు అంతా ప్రాసెస్ అంతా చేసేసి మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసేసి సో, ఏమీ తెలియనట్టు మళ్ళీ పోలీస్ స్టేషన్‌కెళ్ళి అదే వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇలా నా వైఫ్ నాతో గొడవ పడింది. సో, తను ఎక్కడికెళ్ళిపోయిందో కనిపించట్లేదు అని చెప్పి కేసు నమోదు చేశారంట. ఆ తర్వాత ఏమైందంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్లోగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పైన సో, డౌట్ వచ్చింది. ఆ తర్వాత సీసీటీవీ కెమెరా కూడా చెక్ చేశారు. సో, సీసీటీవీ కెమెరాలో ఏముందంటే ఆమె లోపలికి రావడం ఉంది గానీ ఆమె బయటికెళ్ళడం అయితే లేదనమాట. సో, అక్కడి నుంచి వాళ్ళ భర్త పైన కొంచెం అనుమానం పెట్టుకొని సో, వాళ్ళ భర్తని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఆయన స్లోగా ఒక్కొక్కటి బయటికి చెప్పేశారు. సో, ఇప్పుడేంటంటే ఆయన చెప్పిన లాస్ట్ ఏంటంటే నేను ఇలా ఇన్‌స్పైర్ అయ్యి ఇలా చేశానని చెప్పాడనమాట. సో, దీనిపైన ఏంటంటే సోషల్ మీడియాలో ఒక టాపిక్ నడుస్తుంది. ఏంటంటే నిజంగానే సినిమాలు ఆడియన్స్ పైన ప్రభావం చూపిస్తాయా? సో, ఇదే టాపిక్ నడుస్తుందనమాట. సో, ఈ కేస్‌ని పక్కన పెట్టేస్తే ఇప్పటివరకు చాలా కేసులు కూడా కొన్ని మూవీస్ రిఫరెన్స్ తీసుకొని చేసినట్టయితే ఉన్నాయి. సో, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ అనుకుంటా 'పుష్ప' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే 'పుష్పలో' ఒక సీన్ ఉంటది కదా! పైన మిల్క్ పోసి కింద ఎర్రచందనాన్ని పెడతారు కదా! సో, అలానే చేశారనమాట ఒక చోట. ఏంటంటే పైన మిల్క్ పోసి కింద గంజాయిని తీసుకొని ట్రావెల్ చేస్తున్న టైంలో పోలీసులైతే పట్టుకున్నారనమాట. సో, అదొక కేసు ఉన్నది. అలాగే ఢిల్లీలో ఏంటంటే ఒక టీనేజ్ అబ్బాయి ఏంటంటే ఒక వ్యక్తిని చంపేసి నేను ఈ ఊరికి గ్యాంగ్‌స్టర్ అన్నట్టుగా ఆయన చెప్పుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో, అది కూడా ఏంటంటే 'పుష్ప' సినిమా రెఫరెన్స్ తీసుకొని చేశానన్నట్టుగా ఆయన అయితే చెప్పారు. అలాగే 'కేజీఎఫ్' సినిమా రిలీజ్ అయింది కదా! సో, ఆ టైంలో ఏంటంటే ఒక వ్యక్తి 5 మందిని కాల్చి చంపేసేసి సో, నేను కూడా ఈ ఊరికి నేనే ఫేమస్ అన్నట్టుగా చెప్పాడు. సో, అందులో 5 మందిలో ఏంటంటే నలుగురు సెక్యూరిటీ గార్డ్సే ఉన్నారు. సో, ఇంకో విషయం ఏంటంటే 'కేజీఎఫ్' సినిమా రిలీజ్ అయిన టైంలోనే ఏంటంటే సో, థియేటర్‌లోనే ఒక అబ్బాయి వేరే ఒక వ్యక్తిని కాల్ చేసి నేనే ఫేమస్ అన్నట్టుగా చెప్పుకున్నాడనమాట. అంటే ఇలా సో, ఏమైపోతుందంటే కొంచెం ప్రభావం అయితే ఆడియన్స్ పైన ఉంది. సో, ఇంకా కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. 'కబీర్ సింగ్' అంటే
మన 'అర్జున్ రెడ్డి' సినిమా ఉంది కదా, సో దాన్ని హిందీలో 'కబీర్ సింగ్' తీశారు. సో 'కబీర్ సింగ్' సినిమాలో కూడా ఏంటంటే ఆ హీరోయిన్ ఏమవుతుంది, అతను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు కదా. సో అలానే రియల్ లైఫ్లో కూడా ఒక వ్యక్తిని అలానే చేస్తే ఆ వ్యక్తి ఏం చేసినాడంటే సో వెళ్ళి ఆ అమ్మాయిని చంపేశాడనమాట. సో చంపేసి నేను ఇలా 'కబీర్ సింగ్' రెఫరెన్స్ తీసుకునేటట్టుగా చెప్పాడు. ఇంకొకటి 'మనీ హెయిస్ట్' ఉంది కదా, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది 'మనీ హెయిస్ట్', బాగా పెద్ద హిట్ అయింది సిరీస్. సో ఆ సిరీస్‌లో లాగానే ఒక రాబరీ కూడా ప్లాన్ చేశారు లక్నోలో అనమాట. సో అలా ఆ రాబరీ ప్లాన్ చేసి కూడా పోలీసులు అయితే చిక్కారనమాట వాళ్ళు. ఇంకా 'దృశ్యం' సినిమా ఉంది. 'దృశ్యం' సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, అంటే మోహన్ లాల్ గారు ఏంటంటే ఆ అబ్బాయిని చంపేసి తర్వాత అబ్బాయిని పోలీస్ స్టేషన్‌లోనే పాతిపెడతారు కదా. సో అలానే సేమ్ ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చంపేసి, అదే లవ్ చేసిన అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర కాంక్రీట్ ఉంటుంది, ఆ వర్క్ జరుగుతున్న టైంలో కాంక్రీట్ ఉంటుంది, ఆ కాంక్రీట్లోనే పాతి పెట్టేశాడంట. సో ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూసుకున్నామంటే కొంతవరకు మేబీ మూవీస్ జనాలపైన ప్రభావం చూపిస్తున్నాయి. సో కొంతమంది తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, లేదు కొంతమంది వదిలేసే వాళ్ళు అయితే వదిలేస్తున్నారు. సో ఇది డిపెండ్స్ ఆన్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో అందరూ తీసుకుంటారా అన్నట్టు కూడా లేదు కానీ, సో కొంతమంది ఏంటంటే కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఓకే ఇలా చేశారు కదా, మనం కూడా చేద్దాం, మనం కూడా తప్పించుకుందాం అన్నట్టుగా వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఇది నిజం కాదు కదా, జస్ట్ మూవీ కదా అని చెప్పి ఆ 2 hours మూవీ చూసి బయటికి వెళ్ళిపోతారు. బట్ కొంతమంది ఏంటంటే సో కొన్ని సంఘటనలు, కొన్ని అగ్రెసివ్ మూమెంట్స్లో కొన్ని సంఘటనలు అయితే జరిగిపోతాయి. ఆ టైంలో ఎలా అనుకుంటూ ఉంటారో ఆ టైంలో ఏంటంటే కొన్ని మూవీస్ గుర్తొస్తాయి, మూవీస్లో సీన్స్ గుర్తొస్తాయి, వాటిని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో మొత్తం మూవీస్ పైనే స్ప్రెడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఏదైనా మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, సో మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో మూవీస్లో చూపించే సీన్స్ ఏంటంటే జస్ట్ మన ఎంటర్టైన్ కోసం చూపిస్తున్నారే తప్ప అవి రియల్గా జరుగుతాయని కాదు, అలాగే మీరు చేయాలని కాదు. సో దయచేసి మూవీస్ రిఫరెన్స్ అయితే తీసుకోకండి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే నిజంగానే మూవీస్ జనాలపైన ప్రభావం చూపిస్తున్నాయా లేదా మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి.